నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. ఎనీ హెల్త్ ఇష్యూ, ఎలాంటి ప్రాబ్లంకైనా యాక్యూట్ ట్రీట్మెంట్స్ వైద్య విధానంలో మందులు వాడకుండా వైద్యం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. వైట్ ఫీల్డ్స్, నియర్ వెల్లంకి స్వీట్స్, కొండాపూర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 7702588806. ఇక్కడ ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఈ భూమి మీద ఉన్నది సత్యం. ఇప్పుడు చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి. దీనిని అంటే ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక మీరు ఎవరినైనా ఆశ్రయించారనుకోండి, గురువు గారిని కానీ, లేదా మోటివేషనల్ స్పీకర్స్ని కానీ, లేదా జాతకం చెప్పే వాళ్ళని, జ్యోతిష్యులను కానీ, ఇంకా అనేక రకాలుగా ఉన్నారు. పూనకాలు వచ్చిన వాళ్ళు, ఇట్లాంటి రకరకాలుగా మీ ఊర్లోనూ, మీ గ్రామాల్లోనూ, మీ చుట్టుపక్కల ఉన్న ఏదో ఒక మహత్యం ఉంది వీళ్ళ దగ్గర అని విని వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏదో మీ సమస్యకు ఒక సొల్యూషన్ చెప్పాలని ఏదో ఒకటి చెప్తారు. ఆ టైంలో ఇలా చెయ్యి, ఈ టైంలో ఇలా చెయ్యి, నువ్వులు ఇవ్వు, కందిపప్పు ఇవ్వు, పెసరపప్పు ఇవ్వు, లేదా గుడి చుట్టూ 5 మంగళవారాలు నువ్వు పలానా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యి, లేదా శివాలయానికి ఒక 5 సోమవారాలు వెళ్ళి ఇలా ప్రదక్షిణలు చెయ్యి, కొబ్బరికాయలు కొట్టు, లేదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళు, ఇట్లా చెప్తారు. ఎందుకు అనంటే మీకు వచ్చిన ప్రాబ్లంకి వాళ్ళకి సొల్యూషన్ తెలీదు, తెలిసినట్టే యాక్ట్ చేస్తారు. ఇక్కడ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఎప్పుడైతే మీలో శక్తి లేదు, మీ ప్రాబ్లంని మీరు సాల్వ్ చేసుకోలేరు అని వీక్ అయిపోయారనుకోండి, ఇంకొకళ్ళని ఆశ్రయించాల్సి వస్తుంది. ఇలా ఆశ్రయించిన వాళ్ళల్లో మనం ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకు అద్భుతమైన శక్తులు ఉన్నాయి కాబట్టి మా దగ్గరికి వీళ్ళు వచ్చారు అని వాళ్ళు నిదానంగా ఆ ఫీలింగ్ని డెవలప్ చేసుకుంటారు. ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే, ఈరోజు వనస్థలిపురం నుంచి ఒక మ్యామ్ కాల్ చేశారు నాకు. కాల్ చేసి నేను ఎందుకు కాల్ చేశానో చెప్పండి అంటారు. ఆవిడ ఎందుకు కాల్ చేశారో నాకెందుకు తెలుసు చెప్పండి. నేను మహాయోగిని, జన్మల నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను, అలాగే నేను మోటివేషనల్ స్పీకర్ని, ఏదో గుడిలో నేను మోటివేషనల్ స్పీచెస్ చెప్తాను అని చెప్పి చెప్తా ఉన్నారు. సరే, నాకు ఫోన్ చేశారు. ఎందుకు చేశారు మేడం అంటే, మీ గురించి నాకు తెలిసింది, మీరు ఒక ప్రోగ్రాం చేస్తున్నారంట కదా పంచభూత తత్వం, దాని గురించి తెలుసుకుందామని అని చెప్పాను అన్నారు. సరే అనండి, మీరు చెప్పండి అని అన్నా. ఏం కావాలి, పంచభూత తత్వం డీటెయిల్స్ కావాలా అని అడిగాను. అడిగితే ఆవిడ నాతో అన్న మాట విని నాకు బుర్ర ఒక్కసారి ఇట్ట గిర్రం తిరిగింది. అసలు ఒక్క నిమిషం నేను విన్నది నిజమేనా కాదా అనేది నాకే ఆశ్చర్యం అనిపించింది. నేను ఫోన్ చేసినప్పుడు నాకన్నా ముందు నా వైబ్రేషన్స్ మిమ్మల్ని చేరతాయి. నాకేం కావాలో ఆ వైబ్రేషన్స్లో మీరే అర్థం చేసుకుని నాకు చెప్పాలి అని అన్నారు. నేను ఎవరితో మాట్లాడుతున్నాను, అసలు నేను ఫోన్లో మాట్లాడుతున్నానా లేదా అన్నట్టు అంత ఆశ్చర్యానికి గురయ్యాను నేను. జన్మల నుంచి మెడిటేషన్ చేసే వాళ్ళకి నాతో పనే ఉంటుంది చెప్పండి. ఇలా ఈవిడ నన్నే ఇట్లా అదిరించి బెదిరించి, ఎంత గట్టిగా వాయిస్ అంటే, బేసికల్లీ నేనే ఒక విధంగా ఉంటా, అంటే కేర్ చేయని విధంగా ఉంటా. ఆవిడ నా మీద ఒక 20 నిమిషాలు పెత్తనం ఎట్లా చేసిందంటే, మెడిటేషన్ చెయ్యాలి, మెడిటేషన్కి నేను అన్నాను, ఆవిడ మెడిటేషన్ అని అంటే, మేడం మెడిటేషన్కి ధ్యానంకి చాలా తేడా ఉంటుంది. మెడిటేషన్ అంటే కాన్సంట్రేషన్, ధ్యానం అంటే బుద్ధితో
ప్రయాణం అంటే ఎవరి కోసం ప్రయాణం చేయాలి బుద్ధితో? మన జీవితం కోసం మనం ప్రయాణం చేయాలి. ఇంత తేడా ఉంటుంది మేడం, భారతీయ సంస్కృతి వేరు మేడం అని నేను కన్విన్స్ చేయలే, ఉన్న సత్యం చెప్పాను. నేను చెబితే మీకు తెలీదు, మీరు చిన్నవాళ్ళు, మెడిటేషనే చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇంతమంది చేత, చాలామంది చేత, దగ్గర దగ్గర 400 మంది చేత నేను మెడిటేషన్ చేపిస్తున్నాను. నేను మహాయోగిని. నన్ను యోగి అని మీరు గుర్తించలేదు. యోగి అని నేను గుర్తించేదేముంది? ఆవిడికి గుర్తుంటే చాలు, సరిపోతుంది కదా. నేను గత జన్మల నుండి నేను అద్భుతమైన శక్తుల్ని పొందాను. ఇలా ఆవిడిని నేను గుర్తించట్లేదని ఆవిడ నా మీద కోపం ఎక్కువైపోయింది. మీకు అసలు ఎటువంటిది తెలీదు. సరే, తెలియకపోతే మంచిది. ఇప్పుడు నాకు తెలిసేది ఏదో నాకు తెలిస్తే చాలు కదా. నా జీవితాన్ని నేను ఉద్ధరించుకుంటే చాలు కదా. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి, ఈ వీడియో వింటున్న వాళ్ళందరూ. కొంచెం నాలెడ్జ్ని సంపాదించగానే, అంటే నాలెడ్జ్ అంటే ఒక 4 పుస్తకాలు చదవంగానే మేమే గొప్ప అనుకోవడం చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే సంసారం యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూనే పరమాత్మని చివరి దశలో చేరుకోవాలి అని అంటే, ప్రతి క్షణం ఈ సృష్టికి మనకి అద్భుతమైన సంబంధం ఉంది. సృష్టి యొక్క విధానాలను బట్టి మన జీవితం నడుస్తుంది. ఇక్కడ మన బుద్ధిని నిరంతరం మెలకువగా ఉంచుకోవాలి అని గ్రహించాలి. ఇది గ్రహించకుండా నేను ఈ సృష్టి కన్నా గొప్ప అని ఫీల్ అవుతూ ఓవర్ యాక్షన్ చేసామనుకోండి, మనల్ని ఏ నెగిటివ్ ఎనర్జీ ఆవహించి మన కొమ్ములు విరిసేసి భూమి మీద కూర్చోబెట్టేస్తుంది. అర్థం చేసుకోండి. అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయాలో అన్ని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. ఇది మీ అందరికీ నేను ఎందుకు ఇలా చెబుతున్నాను అని అంటే, చాలామంది ఈ అహంకారంతో, అంటే నేను మోనార్క్ని, నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను, ఇక్కడ ఈ సృష్టి యొక్క సహాయ సహకారాలు లేకపోతే ఏదీ చేయలేము. మనము సృష్టి యొక్క సహాయ సహకారాలు పొందుతూ, అంటే ఈ సృష్టి, ప్రకృతి, పంచభూతాలు, ఈ సృష్టిలో ఉన్న అన్ని నిర్జీవ రాశులు, అంటే మనతో పాటు ట్రావెల్ చేసే మనుషుల యొక్క సహాయ సహకారాలు, మనం ఉపయోగించే పనిముట్లు, మహర్షులు, భగవంతుడు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు లేకపోతే మన జీవితం గడవడం చాలా కష్టం. కాబట్టి వీళ్ళందరినీ మనం ఏం చేయాలంటే, ప్రార్థన చేసుకుంటూ మనకి కావాల్సింది పొందుతూ కృతజ్ఞతలు, అంటే థ్యాంక్ యూ చెప్పాలి. నాకే తెలుసు అని హెడ్ వెయిట్తో మనం ఉన్నామనుకోండి, ఈరోజు అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్సే అవి. తెలియని చిన్న చిన్న ఎమోషన్స్ దగ్గర లాక్ అయిపోయి లేనిపోని ప్రాబ్లమ్స్ని తెచ్చుకుంటున్నారు. ఇలా అర్థం పర్థం లేని, మీరు గమనించుకోండి, ఎవరి దగ్గరైనా నాలెడ్జ్ తీసుకోండి, కానీ ఫస్ట్ టైము ఒక్కసారి చెక్ చేసుకోండి, వాళ్ళు ఏ మాటలు చెప్తున్నారు, వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉందా లేదా. ఉపయోగం ఉంటే పాటించండి, ఉపయోగం లేకపోతే పాటించమాకండి. ఇలా మాట్లాడేవాళ్ళు పిచ్చానాలా లేకపోతే ఏమనాలో నాకు అర్థం కాలేదు. ఈవిడ మాట నమ్మి ఎన్ని 100 మంది, 400 మంది అక్కడ ఈవిడ స్పీచెస్ని విన్నవాళ్ళు నాశనం అయిపోతారా లేదా? ఈవిడ పద్దాక గత జన్మల గురించి మాట్లాడారనుకోండి, ఆ డైనమాలో ఉండి భవిష్యత్తు ఇప్పుడు చేయాల్సిన పనుల్ని మర్చిపోతారు. గత జన్మలో నేనేంటి, గత జన్మలో ఏంటి, ఎన్ని పాపాలు చేశాను, అక్కడే లాక్ అయిపోతారు. అంటే రోజు మొత్తంలో వచ్చే 60,000 ఆలోచనల్లో వీళ్ళ కోసం కనీసం 10 కూడా ఉపయోగించుకోకుండా గత జన్మలో నేనేంటి అనేది ఆలోచనని, దాన్ని తెలుసుకుందామని ఇంట్రెస్ట్ చూపించి ఇప్పుడున్న పని మీద నెగ్లెక్ట్ చేసి ఇంకా ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కుపోతారు.
కాబట్టి వాస్తవాన్ని గ్రహించి ఇప్పుడున్న బాధ్యతల్ని ఫుల్ఫిల్ చేయండి. గతంలో జరిగిన తప్పులు ఒప్పుల్ని మనం సరిచేసుకోవచ్చు. మన సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ఇట్లాంటివి ఏదన్నా కర్మ, పాపాలు, పుణ్యాలు ఇవి మనం దహింపజేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ చక్కగా పంచభూత తత్వంలో క్లియర్గా చెప్పబడతాయి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డాక్టర్ మురళీధర్ గారి ఆధ్వర్యంలో 21/12/2024 నుండి ఆన్లైన్ ప్రోగ్రాం పంచభూత తత్వం స్టార్ట్ అవుతుంది. స్పిరిచువల్ అంటే ప్రతి ఒక్క మనిషిలో దేహం అనే దేవాలయంలో భగవంతుని శక్తి ఉంది. లేకపోతే ఏ ఆధారం లేని భూమి నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్ మీద ఎట్లా నడుస్తుంది చెప్పండి? మనిషి కూడా నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్ మీదే బ్యాలెన్స్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే ప్రతి మనిషిలోనూ భగవంతుని శక్తి ఉంది. ఆ శక్తిని మనం ప్రతిరోజు తేజోవంతం చేసుకోవాలి. తేజోవంతం చేసుకున్నప్పుడు అద్భుతమైన ఫలితాలను చూస్తాం, అద్భుతాలను చూస్తాం. హెల్త్ అండ్ వెల్త్ ప్రోగ్రాము, స్పిరిచువల్ ప్రోగ్రాము, పంచభూత తత్వం. ఫీ అప్లికబుల్. కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి, డిస్క్రిప్షన్లో ఉన్నాయి. చూడండి, సంప్రదించండి. ఇక్కడ ఈ శక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మనకి అన్నీ భగవంతుడు ఈ భూమి మీద పుట్టిన దగ్గర నుంచి ఫస్ట్ ఇచ్చేశారు. కానీ మన బుద్ధితో భగవంతుని శక్తిని మనం నిరంతరం తేజోవంతంగా చేసుకోవాలి. మనం ఒక పోచర్ అంటే ఇలా బెండ్ అయ్యి కాళ్ళ మీద మన తల పెట్టామనుకోండి, మనం వచ్చేది శ్రీచక్రం యొక్క ఆకారం. యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ఒక మనిషి బెండ్ అయ్యి తలని కాళ్ళ మీద ఆంచారనుకోండి, వచ్చేదే శ్రీచక్రం. ఆ పిక్చరు నేను వీడియోలో పెడతాను, చూడండి. మన పెద్దలు, ఋషులు, మునులు వీళ్ళందరూ మనకి నిరంతరం తెలపాలనుకున్నది కూడా ఇదే, మహర్షుల యొక్క జ్ఞానమే. మనలో ఉన్న భగవంతుని శక్తిని నిరంతరం తేజోవంతంగా చేసుకోండి, మీకు ఈ ప్రాబ్లమ్స్ లేకుండా పోతాయి అని ఎన్నో విధాల చెబుతూనే ఉన్నారు. మనమే గుర్తించట్లేదు. ఎందుకంటే మాయ, ఎమోషన్స్కి లాక్ అయిపోవడం. ఎమోషన్స్ అంటే ఏముంది? కుటుంబకు సంబంధించిన విషయాల పట్ల లాక్ అయిపోవడం, ఎవరో చెప్పింది నమ్మడం. ఒకవేళ నమ్మినా ఎనాలిసిస్ చేసుకోవాలి, ఇది ఎంతవరకు కరెక్టు, ఇది నా జీవితానికి ఎంతవరకు ఉపయోగపడుతుందని. అదే బుద్ధి అనేది. దాన్నే అంటారు బుద్ధితో జీవన ప్రయాణం. యానం అంటే ప్రయాణం. ఎవరి కోసం ఈ ప్రయాణం? బుద్ధితో. మీకోసం మీరు, నా కోసం నేను. అలా బుద్ధితో ప్రయాణం సాగించామనుకోండి, ప్రతిరోజు బుద్ధితో మనం అలర్ట్గా ఉండి మన పనులు చేసామనుకోండి, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్పండి? రావు కదా. ఆ బుద్ధితోనే ప్రయాణం చేయాలి అని అంటే మన పొట్టలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కనెక్టివిటీ చేస్తే వచ్చేదే శ్రీచక్రం. అలాగే మనం కూర్చున్నా వచ్చేదే శ్రీచక్రం, అమ్మవారి యొక్క శ్రీచక్రం. ఈ శక్తిని నిరంతరం ఎప్పుడూ తేజోవంతం చేసుకోవాలి. తేజోవంతం చేసుకుంటే ఆటోమేటిక్గా కుండలిని యాక్టివేషన్ జరుగుద్ది. కుండలిని యాక్టివేషన్ జరిగితే ఎలా ఉంటుందో లైఫ్ మీకే తెలుసు. భగవంతుడు, అమ్మవారు, స్వామివారు ఇద్దరు శక్తి మనలో ఉందనుకోండి, మనకు దేనికి కొదవ ఉంటుంది? దేనికి కొదవ ఉండదు. కాబట్టి పంచభూత తత్వం చేయండి, అద్భుతమైన అద్భుతాలు చూడండి. డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్, విజయాలు, వ్యాపార అభివృద్ధి అన్నిటినీ ప్రతిరోజు అన్ని కార్యక్రమాలందు, విషయాల యందు దినాభివృద్ధి అవ్వండి. థ్యాంక్ యూ అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. ఆర్గాన్స్ని రిమూవ్ చేయించుకోవద్దు. ఎందుకంటే రిమూవ్ చేయించుకుంటే గాల్ బ్లాడరు,